నమస్కారం. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పత్తి కొనుగోళ్ల వ్యవహారం మనం చూస్తున్నాం కదా. అసలు పత్తి రాష్ట్ర ప్రభుత్వం కొంటదా, కేంద్ర ప్రభుత్వం కొంటదా? తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో పండేటటువంటి పత్తి మొత్తాన్ని కూడా CCI ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం మాత్రమే కొంటది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఫెసిలిటేట్ మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భూమి అమ్మేటప్పుడు అమ్మకందారు వేరే ఉంటారు, కొనుగోలుదారు వేరే ఉంటారు, మధ్యలో మధ్యవర్తి వేరే ఉంటారు. వాళ్ళు ఈ వ్యవహారం నడిపినందుకు కమిషన్ తీసుకుంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా CCI కమిషన్ని చెల్లిస్తుంది. అది 1.5% మార్కెట్ సెస్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 150 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మార్కెట్ సెస్ ద్వారా వస్తుంది. తద్వారా ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు చెల్లిస్తారు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఈ పత్తి కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో ఖర్చు పెట్టదు. ప్రతి కిలో పత్తికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి కేంద్రం మాత్రమే డబ్బు చెల్లించి తీసుకుంటుంది. 2014 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు పత్తికి క్వింటాల్కి మీడియం స్టేపుల్ అయితే 3,750 రూపాయలు ఉంటే ఇవాళ MSP ధర 7,710 రూపాయలు ఉంది. అదే లాంగ్ స్టేపుల్ రకం అయితే 4,050 రూపాయలు 2014లో ఉంటే ఇవాళ 8,110 రూపాయలు ఉంది. అంటే దాదాపు 100% పెరిగింది. 11 సార్లు అధికారంలో వచ్చిన 11 సంవత్సరాల నుంచి 11 సార్లు MSP పెంచి ఇవాళ 8,110 రూపాయలకి MSP రైతులకి, పత్తి రైతులకి ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంతేకాదు, ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం మినహాయిస్తే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వము పత్తి కొనుగోళ్ల కోసం పెట్టినటువంటి ఖర్చు మొత్తంగా 58,000 కోట్ల రూపాయలు. మీరందరూ అనొచ్చు, ఈ 58,000 కోట్ల రూపాయలు ఏమైనా కేంద్రం వాళ్ళ జేబులోంచి ఇస్తోందా, మనం కట్టేటటువంటి ట్యాక్స్లే కదా అని. అలా ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళకి ఒక క్వశ్చన్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన పైన ఖర్చు పెట్టే ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళ జేబులోంచి ఇవ్వదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మనం కట్టే ట్యాక్స్లోంచే మళ్ళీ మనకు కడతాయి. అయితే ఏ ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ఖర్చు పెడుతుంది అనే దానిపైనే ఇవాళ మన అభివృద్ధి, మన రైతుల బ్రతుకు తెరువు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అది మనం గమనించాలి. ఇక 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో 41 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగితే ఇవాళ దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. గిట్టుబాటు ధర పెరగడంతో రైతులు ఎక్కువ మొత్తంగా పత్తిని పండిస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో జిన్నింగ్ మిల్స్ విషయం కావచ్చు, లేదంటే తేమ విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని BRS పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ నిందిస్తున్నాయి. నేను ఒక విషయం కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు PCC చీఫ్గా ఎన్నికల సమయంలో మొత్తం రాష్ట్రం అంతా తిరిగేటప్పుడు తెలంగాణ ప్రజలకి ఒక హామీ ఇచ్చినారు. వరితో పాటు ఒక 10 ధాన్యాలు పంట ఉత్పత్తులకి MSP పైన ఒక 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి బోనస్ చెల్లిస్తా అని. అందులో పత్తి కూడా ఉంది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్తికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఎందుకు చెల్లించట్లేదు? దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? గతంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వం నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి ఏ చర్య తీసుకోలేదు. పత్తి కొనుగోళ్లను పెంచడానికి ఏ చర్య తీసుకోలేదు. రైతులను నట్టేట ముంచినారు. ఇవాళ BRS పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రశ్నించేటటువంటి అర్హత కానీ హక్కు కానీ BRS పార్టీకి ఉందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం 11 సార్లు MSP ధరను పెంచి ఇవాళ ప్రతి పత్తి గింజ కొనుగోలు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా చేసినటువంటి డిమాండ్స్ కూడా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కూడా కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డారు. ప్రతి జిన్నింగ్ మిల్లులోంచి కూడా పత్తిని తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఇవాళ తేమ శాతం విషయంలో కూడా పర్సూ చేస్తున్నారు. రైతులకి ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక రైతు బిడ్డగా నేను చేస్తున్నటువంటి విన్నపం, జిన్నింగ్ మిల్స్ ఆధిపత్యం మీ మీద ఉండకూడదని, జిన్నింగ్ మిల్స్ సిండికేట్ అయ్యి మిమ్మల్ని మీ పైన ఆజమాయిషీ చేయకూడదని, అది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ జిన్నింగ్ మిల్స్ వైపు ఉండకుండా మీరు రైతులుగా మీకు న్యాయం జరగాలని చెప్పి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సిస్టమ్ని కూడా ఇవాళ CCI పెట్టడం జరిగింది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరు పండించినటువంటి పంటకు అధిక మద్దతు ధరను చెల్లిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కృషిని మీరు గుర్తించాలని చెప్పి మనవి. ఇవాళ రైతు సంక్షేమమే దేశ సంక్షేమం కాబట్టి దేశ సంక్షేమమే మోడీ ప్రభుత్వ లక్ష్యం. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.